ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 45 రోజుల కాలంలో జరిగిన అనేక రకాల హింసాత్మక ఘటనలు గాని, దాడులు గాని, హత్యలు గాని, బలవంతపు ఆత్మహత్యలు గాని, ఈ అంశాలన్నిటిని కూడా మేము ఢిల్లీలో ప్రస్తావిస్తాము. ఢిల్లీలో ఈ అంశాలన్నీ మేము లేవనెత్తుతాము. ఢిల్లీలో అది లేవనెత్తినప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారుతుంది. ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులేంటి? ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క తీరు ఏ రకంగా ఉంది? అనేది ప్ర దేశం మొత్తానికి తెలియజేయాలంటే ఢిల్లీయే ప్రధాన వేదిక అని జగన్ నమ్ముతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా ఆయన మీద రకరకాల కేసులు, అక్రమ కేసులు బనాయించారనే ఆరోపణల నేపథ్యంలో అంటే ఎవరి మీద కేసులు పెట్టినా ఇవి అక్రమ కేసులని అంటారు కాబట్టి రాజకీయ నాయకులు. అప్పట్లో ఆయన మీద అక్రమాస్తులు కేసు పెట్టడం చాలా అన్యాయం అని అవసరం లేనటువంటి కేసులు తన మీద పెట్టి వేధిస్తున్నారని అప్పట్లో జగన్ అనేవారు. ఈ రోజుకి అదే అంటారు. సో ఆ కేసుల టైంలో కూడా తన యొక్క ఢిల్లీ నుంచే మొదలైంది కాబట్టి ఈసారి కూడా తను ఈ రకమైనటువంటి పోరాటాన్ని ఢిల్లీ నుంచే మొదలు పెట్టాలి అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ ఢిల్లీ నుంచి పోరాటం అనేది ఎప్పుడైతే చేస్తారో అది సక్సెస్ అవుతుంది. అలాగే గతంలో చేయటం వల్లే తర్వాత కాలంలో జగన్ సీఎం అయ్యారనేటువంటి సెంటిమెంట్ కూడా వైసీపీ పార్టీకి వర్కౌట్ అయ్యేలా కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో యొక్క హత్యల నేపథ్యంలో ప్రెసిడెంట్ గెలవడం అనేది ఆయనకి పాసిబుల్ కాదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో రకాల హత్యలు, ఎన్నో రకాల ఉదంతాలు జరిగాయి. అప్పుడు కూడా ఇట్లాగే తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ రూల్ పెట్టమని అనేక సార్లు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చింది. అప్పుడు ఎన్డీఏ అసలు భాగస్వామి కాదు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే అప్పుడు భాగస్వామ్యం. ప్రభుత్వంలో ఆయన ఒక్కరుగా నడిపినటువంటి ప్రభుత్వం. అప్పుడే పెట్టిన బీజేపీ పార్టీ జగన్ టైంలో కూడా ఇట్లాంటి ఎన్నో రకరకాల విధ్వంసాలు జరిగాయి. అప్పుడే పెట్టినటువంటి ఆహ్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు పెడతారా? పెట్టరు అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్‌తో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. బీజేపీ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇవన్నీ తెలీదా జగన్‌కి? ఖచ్చితంగా తెలుసు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దల పట్ల ప్రెషరైజ్ చేయగలిగితే, నిజానిజాల్ని దేశవ్యాప్తంగా తెలిసేలాగా తన ప్లాన్ గనక ఉండగలిగితే, అది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో ఒక రకమైనటువంటి వణుకుని తీసుకొస్తుంది. ప్రజల యొక్క గొంతుకను దేశవ్యాప్తంగా వినిపించినట్టు అవుతుందనే కాన్సెప్ట్‌తో ఆయన అడుగులేస్తున్నారని జగన్ ఢిల్లీలో చేయబోతున్నటువంటి ఈ ధర్నాకి వివిధ పార్టీల యొక్క పెద్దల్ని అటు కాంగ్రెస్ కావచ్చు, ఐఎన్‌డీఏ వాళ్ళు కావచ్చు, ఇటు ఎన్‌డీఏలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు అందాయి. రీజనల్ పార్టీస్‌కి, నేషనల్ పార్టీస్‌కి అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి యొక్క ఢిల్లీ ధర్నా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా? ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కంపల్సరీ కామెంట్‌లో తెలియజేయండి. ఎందుకంటే ఎంతో మంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీ అధికార ప్రతినిధులు అందరూ మన ఛానెల్ చూస్తున్నారు. కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళకి అర్థం కావాలంటే మీరిచ్చే ఒక్క కామెంట్‌తో ప్రజానీకం మనసులో ఏముందో తెలుస్తుంది. సక్సెస్ అయితే సక్సెస్ అవుతుందని, ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతుందని కామెంట్ చేయండి.